At the same time, అదే సమయంలో when in the Acts chapter 120 believers were praying, అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో మేడగదిలో 120 మంది ఆ 10 రోజుల ఉపవాసముని ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండగా, day one they were praying. మొదటి రోజున వారు ప్రార్థిస్తూ ఉన్నారు. Their master Jesus was on with God. వారి యజమానుడైనటువంటి యేసు క్రీస్తు వారు పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. In the same way as Moses was with God. ఏ విధంగా అయితే మోషే కొండ మీద దేవునితో ఉన్నాడో, But these disciples are a different disciples. అయితే ఈ శిష్యులు చాలా భిన్నమైనటువంటి శిష్యులు. వీరు The character is different. వారి గుణశీలం భిన్నమైనది, The spirit is different. వారి ఆత్మ భిన్నమైనది, Their mind is different. వారి మనసు భిన్నమైనది, Their goal is వారి different. గురి భిన్నమైనది, Their vision is different. వారి దర్శనం భిన్నమైనది, Their plan is వారి different. ప్రణాళిక భిన్నమైనది. Only one thing: prayer, 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 prayer and prayer and prayer and prayer. ప్రతి రోజులు వీళ్ళు చేసింది ఏమిటయ్యా అంటే ఒకే ఒక్క పని చేసుకుంటూ వచ్చారు. అదేమిటయ్యా అంటే ప్రార్థన, 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 ప్రార్థన మాత్రమే చేశారండి. They did not share a good news about Jesus in Jerusalem. యెరూషలేములో ప్రజల దగ్గరికి వెళ్ళి కరపత్రికలు పంచి సువార్త ఏమీ ప్రకటించలేదు. They did not preach the sermons of Jesus. యేసు ప్రభువుని గూర్చి ప్రసంగాలు చేయలేదు. Oh, Jesus has breathed the Holy Spirit. Let me raise the dead people. They did not walk in the streets of Jerusalem. యేసు ప్రభువారు మా మీద పరిశుద్ధాత్మను ఊదారు కాబట్టి ఎక్కడ చనిపోయిన శవాలు ఉన్నాయా వాళ్ళని మృతులను సజీవులుగా లేపుతామని చెప్పి యెరూషలేం వీధుల్లో వాళ్ళు తిరగలేదండి. If Peter would have thought, because Jesus has given the keys of heaven and hell, if I build the biggest church in Jerusalem, all the people, all the believers, I would be the biggest pastor in Israel. ఒకవేళ పేతురు ఈ విధంగా అనుకుంటే, పరలోకానికి నరకానికి చెందిన తాళపు చేతులను యేసయ్య నాకు ఇచ్చాడు కాబట్టి యెరూషలేములోనే అత్యంత పెద్ద సంఘాన్ని నేను కట్టినట్లయితే గనక భూమి మీదనే అత్యంత పెద్ద సంఘానికి పాస్టర్గా నేను ఉంటాను, యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా సంఘానికి వస్తారని పేతురు అనుకుని ఉండొచ్చు. On Sunday mornings he did not wear a coat and suit and a hat and stood in front of a YouTube like a bodybuilder. No. ఆదివారం రోజున ఆయన యూట్యూబ్ ముందు నిలవబడి ఒక బాడీ బిల్డర్ లాగా వస్త్రధారణ చేసుకుని ఏమాత్రం తను నిలవబడలేదండి.